చుట్టూ ట్రోల్స్ కామెంట్స్ జరుగుతున్నప్పుడు కూడా ఇంత ధైర్యంగా ఎలా ఉండగలరు? ధైర్యానికి ప్రధానమైన కారణం డబ్బు. ఎవరైనా బంధాలు అనుబంధాలు మంచివి, ప్రేమ మంచిది అంటే వానంత దొంగనా కొడుకు ఇంకోటి లేడని అర్థం. డబ్బులు మోసం చేసి సంపాదించట్లేదు అంటున్నారు కదా, బట్ ఎందుకు బయట అందరూ జాతకాలు తప్పుగా చెప్తూ మోసగిస్తున్నారు? నేను చెప్పిన దాంట్లో జగన్మోహన్ రెడ్డిది ఒకటే ఫెయిల్ అయింది, ఇది మాత్రమే మీకు తెలుసు. కానీ రోజు రాత్రిపూట ఫోన్లు చేసి చంపేస్తామని బెదిరించేవాళ్ళు. కానీ కొంత భయపడే కదా ఆ రోజు మళ్ళీ క్షమాపణ వీడియో పంపించారు. మేబీ వాళ్ళు డబ్బులు సంపాదించాలేమో ఈ కాంట్రవర్సీ మీద. అంటే ఇవన్నీ జనాల్ని మోసం చేయడానికి ఉపయోగించేటువంటి మాటలు, ఇవన్నీ ఒక రకమైన ట్రాపింగ్. యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఒకటే హాట్ టాపిక్, బెట్టింగ్ యాప్స్ మీద యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్లు. వాస్తవానికి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది వెరీ రాంగ్, అందరికీ తెలుసు. ఇప్పుడు వీళ్ళ భవిష్యత్ ఏమిటి? నేను ఒక వీడియో వినిపిస్తాను. ఇప్పుడు ఈ సెలబ్రిటీలు 25 మంది జైలుకు పోతారా పోరా అనేది పక్కన పెడితే టైం పాస్ అవుతుంది. వాళ్ళకి తెలుసు ఏం జరగదని. ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడుకోగానే అక్కడ 7 గీతలు వేసి జైలు అని రాస్తాం. సైకోయిజం. నేను అందుకనే అంటున్నా, వేరే జనాలు వేరు, భారతదేశంలో తెలుగు జనాలు వేరు, తెలుగు రాజకీయాలు వేరు. వ్యాపార సెలబ్రిటీ, ఎంటర్ప్రెన్యూర్ సెలబ్రిటీ ఎవడైనా సరే ఈ సంవత్సరము జీవితంలో కష్టాలు అనుభవించక తప్పదు. హలో ఎవ్రీవన్. సో ఇవాళ నాతో ఉన్న గెస్ట్ పాన్ ఇండియా ఆస్ట్రాలజర్ అండ్ త్వరలో పాన్ వరల్డ్ ఆస్ట్రాలజర్ అవ్వాలనుకుంటున్నారు. బట్ లాస్ట్ ఇయర్ ఇండియాలోనే అతన్ని నమ్మలేని పరిస్థితులు కొన్ని కలిగాయి. సినీ నటుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు జాతకాలు చెప్తూ ఉంటారు. కాంట్రవర్సీ కింగ్ అని చెప్పొచ్చు. సో ఎస్, మీరు అనుకుంటున్నారు నిజమే. హీఈస్ నన్ అదర్ దాన్ వేణుస్వామి గారు. నమస్కారం వేణుస్వామి గారు. నమస్తే అమ్మ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. ఎలా ఉన్నారు? సూపర్ తల్లి. రచ్చ రచ్చస్య రచ్చోభ్య. ఆల్వేస్ ఇలానే ఉంటారా పాజిటివ్గా? ఎప్పుడు ఇట్లనే ఉంటారు. చుట్టూ నెగిటివిటీ జరుగుతున్నప్పుడు, చుట్టూ ట్రోల్స్ కామెంట్స్ జరుగుతున్నప్పుడు కూడా ఇంత ధైర్యంగా ఎలా ఉండగలరు? ధైర్యానికి ప్రధానమైన కారణం డబ్బు. కలియుగంలో డబ్బు 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 డబ్బు. ఎవరైనా బంధాలు అనుబంధాలు మంచివి, ప్రేమ మంచిది అంటే వానంత దొంగనా కొడుకు ఇంకోటి లేడని అర్థం. ఎందుకంటే ఎవడైతే డబ్బు కంటే ప్రేమ గొప్పది అని చెబుతాడో వాడి తల్లినో, భార్యనో, తమ్ముడినో, తండ్రినో హాస్పిటల్కి తీసుకెళ్ళి బిల్లు కట్టకుండా హాస్పిటల్ ఓనర్నో, మేనేజర్నో కౌగిలించుకొని ప్రేమను చూపించి బయటికి రమ్మని చెప్పు. అది అవ్వదు. చెప్పుతో కొడతాడు ఓనర్ గాడు. అంటే ఇవన్నీ జనాల్ని మోసం చేయడానికి ఉపయోగించేటువంటి మాటలు, ఇవన్నీ ఒక రకమైన స్ట్రాటజీ, ఇవన్నీ ఒక రకమైన ట్రాపింగ్. అంటే డబ్బు గొప్పది కాదు అనేటువంటి మాట ఎవడు మాట్లాడతాడంటే మన ఎదుటి మనుషుల్ని మోసం చేయాలనుకునేటోడు మాట్లాడతాడు. ఎవరికి రైట్స్ ఉన్నాయి డబ్బు గురించి అంటే ఎవడైతే డబ్బు సంపాదించి ఒక 10 కోట్ల రూపాయలు సంపాదించి 1 కోటి రూపాయలను రోడ్డు మీద జనాలకి పంచగలుగుతాడో, 1 కోటి రూపాయలు ఎవరైతే రోడ్డు మీదకి తీసుకొచ్చి తగలబెట్టగలుగుతారో వాడికి డబ్బు వేస్ట్ అని చెప్పగలిగిన దమ్ము ఉంటుంది. అయితే ఒక ఆస్ట్రాలజర్గా ఇంతవరకు భారతదేశంలో మీరు సంపాదించినంత డబ్బు ఎవరు సంపాదించలా అంటే ఏమంటారు? తప్పు. నేను ఆస్ట్రాలజీగా సంపాదించలే. నేను ఒక పామును ఆదర్శంగా, ఒక ఎలుకను ఆదర్శంగా తీసుకుని బ్రతికేటువంటి వాడు. సో ఇందాక నువ్వు అడిగిన ప్రశ్న ఒకటి అడిగినావు. ఏమడిగినావు అంటే మీకు ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడిది అని అడిగినావు. నేను డబ్బు అని చెప్పిన. డబ్బు జ్యోతిష్యంలో సంపాదించింది కాదు. ఎందుకంటే ఒక వ్యక్తిని ఒక ప్రొఫెషన్లో అడ్డుకోవడానికి శత్రువులు పన్నేటువంటి పన్నాగం దేనికోసం అంటే ఆ వ్యక్తి డబ్బు సంపాదించకుండా చెయ్యాలి అనే ఉద్దేశం. అంటే ఉదాహరణ, వేణుస్వామిని టార్గెట్ చేయాలి అంటే వేణుస్వామి జ్యోతిష్యం పనిచేయించాలి అని అవతలి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వేణుస్వామి ఓన్లీ జ్యోతిష్యం మీదనే బ్రతికాడు అనుకో, వేణుస్వామికి వేరే ఆర్థిక ఏమంటారు డబ్బు సోర్స్ లేవనుకో, సో మనకు అప్పుడు ఏమవుతుంది అంటే వేణుస్వామి ప్యాక్ అవుతాడు. అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నాకు నేను రియల్ ఎస్టేట్ చేస్తా, నాకు వైన్స్లో సిండికేట్ ఉన్నా. సో నేను చాలా వ్యాపకాలు ఉన్నాయి. సో ఆ వ్యాపకాల వల్ల ఇతరత్ర ఆర్థిక మూలాలు, ఆర్థిక లావాదేవీలు నాకు ఉండడం వల్ల నేను జ్యోతిష్యంలో ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా. అసలు నాకు భయం అనేది లేదు. ఎందుకు లేదంటే నన్ను
డిస్టర్బ్ చేయగలుగుతారేమో, నన్ను సామాజికంగా బ్యాడ్ చేయగలుగుతావేమో తప్ప నన్ను ఆర్థికంగా నువ్వు కొట్టలేవు. కొట్టలేనప్పుడు నేను ఎందుకు బాధపడతా? సో ఇప్పుడు ఎలకను మనం చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు దాని రంధ్రంలో మనం కట్టెబెట్టినప్పుడు అది ఇంకో ఊళ్ళ నుండి బయటకు వస్తుంది. అట్లనే నేను 4-5 రకాల ఆర్థిక ఆధారాల మీద ఆధారపడి ఉన్నా. నేను జ్యోతిషం పని చేసుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రియల్ ఎస్టేట్ చేసుకుంటా. సో నాకు రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు నేను లిక్కర్ సిండికేట్లకు పోతా. అట్లా అది కాకుంటే నాకు హోటల్ ఉంది, కుక్కడపల్లిలో ఒక హోటల్ ఓపెన్ చేసిన. నా దాంట్లో స్పెషల్ ఇడ్లీ అనేది ఒక 10 రకాల దోశలు అనేది చాలా ఫేమస్. అంటే నేను ఇంతమంది జాతకాలు చూసి ఇంతమందికి కౌన్సిలింగ్ ఇచ్చి పెద్ద పెద్ద బ్యూరోక్రాట్లకు మాట్లాడి పెద్ద పెద్ద పొలిటీషియన్లతో మాట్లాడే వేణుస్వామి లైఫ్ గురించి అవగాహన ఉంటుంది కదా. అయితే జ్యోతిష పండితులు అనగానే చాలా నిష్టగా ఏమంటారు, చాలా పవిత్రంగా ఉండాలి. లిక్కర్ సిండికేట్లో వర్క్ చేయడం ఏంటి, డిఫరెంట్ వేస్ ఆఫ్ డబ్బులు సంపాదించడం ఏంటి అని చాలా మంది అంటుంటారు. దానికి మీరు ఇచ్చే సమాధానం సింపుల్. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, బ్యూటీ పార్లర్ ఎవరు పెడతారు? అందరూ పెడతారు. ఎందుకు పెడతారు? ఆ పని ఎవరు చేయాలి? ఒరిజినల్గా బ్యూటీ పార్లర్ అనే పని, కటింగ్ అనే పని ఎవరిది? కులాల పేర్లు ఎందుకులేదు. మరి ఎవడు పడతాడు పెడుతుండు కదా. చెప్పుల షాప్ ఎవడు పెట్టాలి? రైట్. సో ఈరోజు ప్రపంచం ఆధునీకరించబడ్డటువంటి సందర్భంలో ఇవాళ అమ్మాయిలు తల్లిదండ్రులకు తల్లికొరివి పెడుతున్నటువంటి సందర్భంలో కూడా మనం ఇలాంటి మాటలు మాట్లాడుకుంటున్నాం. అంటే నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేయట్లేదు, నేను ఎవరిని మోసం చేయట్లేదు, నేను ల్యాండ్ల పేర్లతో దొంగ అగ్రిమెంట్లు చేయట్లేదు, దొంగ రిజిస్ట్రేషన్లు చేయట్లేదు, అప్పు తీసుకొని ఎగ్గొట్టట్లేదు. రైట్. నేను హ్యాపీగా నా డబ్బు నేను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో మోసం చేయట్లేదు, డబ్బులు మోసం చేసి సంపాదించట్లేదు అంటున్నారు కదా. బట్ ఎందుకు బయట అందరూ జాతకాలు తప్పుగా చెప్తూ మోసగిస్తున్నారు, కొన్ని రాంగ్ ప్రెడిక్షన్స్ అయ్యాయి అని కూడా అలిగేషన్స్ వస్తున్నాయి? ఒకటి కాకుండా 2 చెప్పు నాకు. ఓకే, అర్థమైంది. నేను అనేది, నేను చెప్పిన దాంట్లో జగన్మోహన్ రెడ్డిది ఒకటే ఫెయిల్ అయింది. కానీ దానికి కూడా నేనేం చెప్పిన, 3 పార్టీలు కలిస్తే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని చెప్పిన. అది కూడా చెప్పిన నేను. కానీ వ్యక్తిగతంగా నా మీద ఎందుకు దాడి చేస్తారు అనేది నాకు అనవసరం. నేను కొంత భయపడే కదా ఆ రోజు మళ్ళీ క్షమాపణ వీడియో పంపించి. కాదమ్మా, నిజాయితీగా చెప్పిన. నిజాయితీ దమ్ముండాలి. కరెక్ట్. ఇప్పుడు ఎట్లుంటదంటే మంచి ఆన్సర్ యాక్చువల్లీ. దమ్ముండాలి. నేనేమంటానంటే, నేనేం దేవుణ్ణి కాదు. ఇప్పుడు ఒక డాక్టర్కు సైన్స్కు, ఇప్పుడు ఉదాహరణ 4 రాకెట్ ప్రయోగం చేస్తే 2 ఫెయిల్ అవుతాయి. అంత మాత్రాన సైన్స్ను పక్కన పెట్టలేం. వేణుస్వామి 100 ప్రిడిక్షన్లలో 1-2 ఫెయిల్ అయినాయి. ఆ ఫెయిల్ అయిన దాన్ని పట్టుకొని నన్ను డిమోట్ చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. నేను ఏమంటానంటే, నన్ను విమర్శించే వాడికి వ్యక్తిగతంగా 100 కారణాలు ఉంటాయి, నన్ను తిట్టేవాడికి వ్యక్తిగతంగా 100 కారణాలు ఉంటాయి. మేబీ వాళ్ళు డబ్బులు సంపాదించాలేమో ఈ కాంట్రవర్సీ మీద. నేను అదే చెప్తున్నా. అసలు వాడి కారణమే నాకు అనవసరం అంటున్నా. నాకు వాడి కారణమే. నేను వాడిని ఎప్పుడు ఆలోచిస్తా అంటే, ఆ వాళ్ళ వల్ల నేను డ్యామేజ్ అయితే ఆలోచిస్తా. నేను కాలే తల్లి. ఇప్పుడు నీకు ఒకటే సింపుల్ చెప్తా. అంబానీ ఫ్యామిలీ 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు పెళ్లి చేశారు చెప్పు? డబ్బులు ఉన్నాయి కాదు, పబ్లిసిటీ కోసం. వాస్తవంగా అదే పబ్లిసిటీ లేకుండా చేసుకోవచ్చు వాళ్ళు పెళ్ళి. ఎందుకు చేసుకున్నారంటే, అన్ని 1,000 కోట్లు ఉన్న వాళ్లకు కూడా పబ్లిసిటీ పిచ్చి ఉంటుంది. సో వేణుస్వామి గారికి కూడా వేణుస్వామికి పబ్లిసిటీ పిచ్చి లేదు. వేణుస్వామికి 500 కోట్ల రూపాయల ఫ్రీ పబ్లిసిటీ జనాలు ఇచ్చారు. అర్థమైందా? నా గురించి సోషల్ మీడియాలో ఒకటి నన్ను తిడుతూ పెట్టిండు అంటే అది ఎంతమందికి రీచ్ అవుతుంది? వేరే వాళ్ళ గురించి పెడితే, ఇప్పుడు వేరే జ్యోతిష్కుల గురించి పెట్టమని చెప్పు, 100 వ్యూస్ కూడా రావు. వేణుస్వామిని తిడుతూ ఒక పోస్ట్ పెట్టమని 5 లక్షలు పోతుంది. అట్లనే ప్రైమ్ టైంలో నా గురించి తిడుతూ ఒక ప్రోగ్రామ్ చేసిండ్రు అంటే ప్రైమ్ టైం అరగంటకు 1,00,000 తీసుకుంటారు. అట్లాంటిది నా గురించి ప్రోగ్రాములు చేస్తే యాడ్ రెవెన్యూ కానీ కనీసం నాకు తెలిసి ఒక నెలకు సంబంధించి ఒక 15 మంది జీతాలు వెళ్తాయి. అదొక్క రీజనే అంటారా? ఒక ప్రైమ్ శాటిలైట్ న్యూస్ ఛానల్ మీ గురించి మాట్లాడడము. నేను అనేది ఏదన్నా కావచ్చు తల్లి. నేను అనే పాయింట్ ఏంటంటే, అది నాకు నష్టాన్ని కలిగించలేదు అంటున్నా. నేను అనే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక క్లారిటీ చెప్తా. ఇప్పుడు నిన్న సెలబ్రిటీలు ఒక 11 మంది మీద, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసు పెట్టారు. అవును, బెట్టింగ్ యాప్స్ మీద. వాళ్ళు వాస్తవంగా 1 మిలియన్ మందికి తెలుసు అనుకుందాం. ఇవాళ వాళ్ళు ఇంకొక 5 లక్షల మందికి తెలుస్తారు. సో వాళ్ళ ప్లస్సే జరిగింది కదా దీనివల్ల. వాళ్ళు నెక్స్ట్ ఇంకో నెల అయినాక వాళ్ళ రీచ్ పెరిగింది. కానీ నెగటివ్ పబ్లిసిటీతో రీచ్ పెరిగితే చాలా పెరుగుతుంది. కరెక్ట్ అంటారా? చాలా పెరుగుతుంది. ఎప్పుడే కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రేమించుకుంటారా? లేదు, ప్రేమించుకోరు కదా. మరి నేను రేవంత్ రెడ్డి దగ్గర నుండి, ఇప్పుడు ఉదాహరణ నేను రేవంత్ రెడ్డి అనుకుందాం, నేను కేసీఆర్ నన్ను ప్రేమించాలని కోరుకోవడం నా పిచ్చితనమా కదా? అట్లనే నన్ను విమర్శించే వాళ్ళు నన్ను పొగడాలని కోరుకోవడం పిచ్చా కాదా? నా కోరిక ఏంటంటే, నేను జనాలకు తెలియాలి అనేది నా కోరిక. జ్యోతిష్యం పరంగా నాకు ఉన్నటువంటి లిమిట్ ఒక 100 అనుకుందాం. ఆ 100నే రీచ్ అయినా ఇంకా నా దగ్గర లేదు ఇంకా స్పేస్, నేను రీచ్ అవ్వడానికి స్పేస్ లేదు. సో ఏ రకంగా కావాలి అంటే ఈ రకంగా కావాలి. ఓకే. సో ఈ రకంగా కావాలి. ఎప్పుడే కానీ మంచి కంటే చెడు చాలా తొందరగా బయటికి తీసుకెళ్తుంది జనాల్ని. సో ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ. అంతే.
ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ. ఎనీథింగ్. నేను చెడునే నమ్ముతా, నేను చెడు పబ్లిసిటీనే నమ్ముతా. నేను ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు, అల్లు అర్జున్ ఒక హీరోగా, ఒక పుష్ప హీరోగా మనకు తెలుసు. కానీ అల్లు అర్జున్ జైలుకు పోయి రావడం వల్ల భారతదేశం అంతా మన తెలుగు వైపు చూసింది. సో దానివల్ల ఆయనకున్న క్రేజ్ పెరిగింది. ఆయనకి ఏం నష్టం లేదు. తెల్లారు వస్తే ఆయన టిఫిన్ ఆయన ఎవడు ఆపలేడు, ఆయన కాఫీని ఎవడు ఆపలేడు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఇవాళ కూడా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. కాకపోతే ఆయన జీవితంలో ఒక రోజు జైలుకు పోయొచ్చిండు అంతే. దీనివల్ల ఆయనకు వచ్చే నష్టం ఏం లేదు. దానివల్ల ఇంకా రేపు పొద్దున పుష్ప 3కి ఇంకో 200 కోట్లు ఎక్కువ పెరుగుతుంది కలెక్షన్. నేను అనే పాయింట్ అది. అంత పాజిటివ్ గా ఆలోచించాలని. ఆలోచించడం కాదమ్మా, ఇది ఎప్పుడు వస్తుంది అంటే మన దగ్గర విషయం ఉన్నప్పుడు వస్తుంది ధైర్యం. ఇప్పుడు మన దగ్గర విషయం ఉంటే ఈ ధైర్యం వస్తుంది. నిన్ను ఎవడు ఆపలేడు అనుకున్నప్పుడు నీకు ఆ ధైర్యం వస్తుంది. నిన్ను ప్రతిదానికి ఎవడో ఆపుతాడు అనుకుంటే దానికి ధైర్యం లేదు. అంటే నేనేం చెప్తా అంటే, ఒక పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఇంకో పార్టీ వల్ల బెండు తీస్తుంది, వాళ్ళు రూలింగ్లోకి రాగానే వీళ్ళ బెండు తీస్తారు. సో ఇది సహజం, ఇది తెలుగు రాష్ట్రాలలో. ఇంకొకటి, తెలుగు రాష్ట్రాలలో భారతదేశం వేరు, తెలుగు రాష్ట్రాలు వేరు. భారతదేశం మీడియా వేరు, తెలుగు రాష్ట్రాల మీడియా వేరు. భారతదేశం సోషల్ మీడియా వేరు, తెలుగు రాష్ట్రాల సోషల్ మీడియా వేరు. భారతదేశం రాజకీయాలు వేరు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు వేరు. భారతదేశం చిత్ర పరిశ్రమ వేరు, తెలుగు రాష్ట్రాల చిత్ర పరిశ్రమ వేరు. ప్రతిదీ వేరు చేసి మాట్లాడాలి. ఇక్కడ భారతదేశం ఆస్ట్రాలజర్స్ వేరు, తెలుగు రాష్ట్రాల ఆస్ట్రాలజర్స్ వేరు. భారతదేశంలో బాలీవుడ్లో డైరెక్ట్గా కూర్చొని సల్మాన్ ఖాన్ ఎప్పుడు చచ్చిపోతాడు అనేది డైరెక్ట్గా ఆస్ట్రాలజర్స్ ఇంటర్వ్యూ ఇస్తారు పాడ్కాస్ట్లో. కావాలంటే ఎవరైనా సరే నన్ను విమర్శించే వాళ్ళు మీరు చెక్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా సల్మాన్ ఖాన్ ఎప్పుడు చచ్చిపోతాడో చెప్తారు, డేటాతో సహా. ఎవరెవరు విడిపోతారు అనేది చెప్తారు. అంతెందుకు సైఫ్ అలీ ఖాను, కరీనా కపూర్ విడిపోతారని చెప్పారు. అట్లా కొన్ని వేల వీడియోలు దొరుకుతాయి. అక్కడ మనోభావాలు దెబ్బతినలే, తెలుగు రాష్ట్రాల మనోభావాలు దెబ్బతిన్నాయి. సో నేనేమంటున్నా, దేశం వేరు, రాష్ట్రాలు వేరు. సో ఇక్కడ మీ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు దీనికి తగ్గట్టు నేను నడుచుకోవాలని నేను అందుకని ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో నేను వేరే రాష్ట్రాలకు చెప్పుకుంటున్నాను, కానీ మన దగ్గర నేను చెప్తలేను. సో ఇప్పుడు పాన్ ఇండియా ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు 100%. నాకు అవసరం లేదు కదా. పాన్ వరల్డ్ ఎప్పుడు అవుతారు? పాన్ వరల్డ్ అయినా ఆల్రెడీ నేను ప్రతి సంవత్సరము యూకేలో, ఆస్ట్రేలియాలో, యూరోప్లో జాతకాలు చెప్పడానికి వెళ్తాను. సార్, అయితే ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా టెక్నాలజీ వైపు, సైన్స్ వైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పరుగులు పెడుతుంటే ఇంకా జాతకాలు నమ్మి పూజలు చేయించుకునే వాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా ఉన్నారు. ఎస్, అదే మీకు పెట్టుబడా? అంటే ప్రశ్న చాలా తప్పు. పెట్టుబడి అనే ప్రశ్న చాలా డేంజరస్ ప్రశ్న. ఎందుకంటే సమాజాన్ని దోచుకునే వాళ్ళు ఈ మాటలు మాట్లాడాలి. పెట్టుబడి అనేది దీని వెనకాల 15 సంవత్సరాల కష్టం ఉంటుంది. ఉదాహరణ, నువ్వు ఇవాళ నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావంటే మాక్సిమం ఒక 10 నిమిషాలు కూర్చొని నువ్వు ఇంటర్వ్యూ చేసి వెళ్ళిపోతావు. కానీ ఇదే ప్లేస్లో నా రూమ్లోకి వచ్చి నాతో జాతకం చెప్పించుకునే లాస్య అనే అమ్మాయి నా దగ్గర జాతకం చెప్పించుకొని నేను సరిగ్గా చెప్పకపోతే నా ఆఫీసు గేటు బయటికి దాటి నా గురించి 100 మందికి చెప్తుంది, వానంత వేస్ట్ వెధవ ఇంకోటి లేడు, వాడికి జాతకాలే రావు అని. కానీ నేను కనుక నీకు నిజాలు చెప్తే నువ్వు చెప్పే మౌత్ పబ్లిసిటీ వల్ల నేను ఇంకో 1000 మందికి వెళ్తాను. కరెక్ట్. సో ఇది నా కష్టం. ఎంతమంది నన్ను ఎన్ని రకాలుగా నన్ను టార్చర్ పెట్టడానికి ప్రయత్నం చేసినా నా మీద సుమారు 2వ నా మీద దాడి జరిగింది సోషల్ మీడియాలో. ఇది మాత్రమే మీకు తెలుసు. కానీ రోజు రాత్రిపూట ఫోన్లు చేసి చంపేస్తామని బెదిరించేవాళ్ళు, లేదా ఇంకా థ్రెటనింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నాకు మరి సెక్యూరిటీ పెంచుకోవాల్సిన అవసరం వచ్చిందేమో ఇప్పుడు? అంత లేదు. అంటే నా గురించి తెలియనోడు నా దగ్గరికి వస్తాడు, తెలిసినోడు నా దగ్గరికి రాడు. జనరల్గా కమ్యూనిటీలో కొమట్లు, బ్రాహ్మలు, పిరికి వాళ్ళు లేదా బయస్సులు అంటారు. నేను తెలంగాణ నుండి వచ్చినటువంటి వాడిని, కేసీఆర్ కాన్స్టిట్యున్సీలో పుట్టినటువంటి వాడిని. కేసీఆర్ పక్క ఊరు నాది. సో నేను ఏబీపీలో పనిచేసిన. భయం అనేది నా బ్లడ్లోనే లేదు. రెండోది, చస్తే రేపటికి 2. ఎందుకంటే నేను కానీ, నా పెళ్ళాం కానీ, నా కూతురు కానీ బెడ్ మీద మీరు ఇప్పుడు ఫోన్ చేసి అడగండి, వీణా శ్రీవాణి గారు మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా అంటే ఏం లేవురా బొంగుపో అంటది. ఎందుకంటే నేను అట్లా చూసుకుంటాను. నేను ఒకటే అంట, జియో దుగున అంటే ఒక జీవితంలో 2 జీవితాలను ఎంజాయ్ చేయండి. నా మోటో అది. పుట్టినప్పుడు పేదరికంగా పుట్టడంలో తప్పులేదు, కానీ చచ్చినప్పుడు పేదరికంలో చస్తే నువ్వే వెదవి అని అర్థం. నువ్వు కరెక్ట్గా నీ జీవితాన్ని నువ్వు కమాండ్ చేయలేదు అని అర్థం. ఎందుకంటే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ సోర్సెస్. ఈ జనరేషన్లో ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నటువంటి ఒక అమ్మాయి యాడ్ పెట్టుకుంటే 2 లక్షలు ఇస్తున్నారు. నెలకు 2 యాడ్లు చేసుకుంటే 4 లక్షలు. 4 లక్షలతో రచ్చ చేయొచ్చు నెలంతా. సో అట్లా నువ్వు నెలకు 2 యాడ్లు చేసుకున్నా, సంవత్సరానికి 24 యాడ్లు చేసుకున్నా నీ సంపాదన 50 లక్షలు. జిఎస్టీ కట్టుకోవచ్చు నువ్వు. సో ఎంత ఈజీ యాక్సెస్ ఉంది సంపాదించడానికి. అయితే వేణుస్వామి గారికి డబ్బే ముఖ్యం. వేణుస్వామి గారికి డబ్బే ముఖ్యం, ప్రపంచానికి కూడా డబ్బే ముఖ్యమని చెప్తా. ప్రపంచానికి కూడా డబ్బే ముఖ్యమని చెప్తా.
ఎవడన్నా నేను ఎవడన్నా డబ్బు కాదు అనేవాడిని నేను నమ్మని, ఇంకా వాడి జోలికి పోనిగా. డబ్బు మంచిది కాదు, ప్రేమ మంచిది అంటే వాడిని ఎంటర్టైన్ చేయను. అయితే నిజంగానే బయట చాలా మంది అబ్బో చాలా కమర్షియల్, చాలా డబ్బులు తీసుకుంటారు ఈయన జాతకం చెప్పడానికి. ఏం లేదు అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి జాతకం చెప్పించుకోవాలంటే ఎంత తీసుకుంటారు మీరు? నేను 6,000 తీసుకుంటాను. చాలా అపాయింట్మెంట్ ఎన్ని రోజులకు దొరుకుతుంది వేణుస్వామికి? అది నా షెడ్యూల్ మీద ఆధారపడి ఉంటుంది. నేను కావాలని ఆపను కదా, నా షెడ్యూల్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను మొన్న ఒక 15 days యూరప్ పోయినప్పుడు నేను పని మీదనే పోయినా, అయినప్పటికీ ఇప్పుడు అక్కడ నాకు టఫ్ అవుతుంది కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, నాకున్న వ్యాపకాలు చాలా ఎక్కువ కాబట్టి ఆ వ్యాపకాలు కంప్లీట్ చేసుకుంటూ నా పర్సనల్ ఫ్యామిలీకి టైం ఇచ్చుకుంటూ నేను ఇవన్నీ చేసుకోవాలి. కాబట్టి నేను చాలా తక్కువ, అంటే ఇంకొకటి ఏంటంటే నా దృష్టిలో డబ్బు సంపాదించేవాడు, డబ్బు కావాలనుకునేవాడు తోపేమో కానీ డబ్బును వద్దనుకునేవాడు చాలా పెద్ద తోపు. సో నేను డబ్బును వద్దనుకునే రకం. డబ్బు సంపాదిస్తూ డబ్బును వద్దనుకుంటున్నారా? ఎస్. ఎందుకంటే డబ్బు ఇంపార్టెంట్ అన్నారు. ఎందుకంటే డబ్బు కంటే గౌరవాన్ని ఎక్కువగా తీసుకుంటా. ఉదాహరణ, ఇప్పుడు ఒక విఐపి నన్ను తన దగ్గరికి రమ్మంటే నేను పోను, నా దగ్గరికి రమ్మంట. మరి వస్తున్నారు, అవసరం ఉంటే వస్తాడు. కరెక్ట్. ఒక్కటే గుర్తుపెట్టుకో అమ్మా, ఇప్పుడు చాలా పార్టీల గురించి, చాలా వ్యక్తుల గురించి సమాజంలో చాలా రకాల ప్రాపగండా జరుగుతుంది. ప్రతి పార్టీకి సోషల్ మీడియా వింగ్ ఉంది, ప్రతి హీరోకి సోషల్ మీడియా వింగ్ ఉంది. ఈ వింగ్ ఏం చేస్తుంది అంటే మనం పొగుడుకోవడమే కాకుండా ఎదుటి వ్యక్తిని బట్టలు ఇప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఏది నేను మాట్లాడేది సోషల్ మీడియా వింగ్ల గురించి మాట్లాడుతున్నా. సో అలాంటి సందర్భంలో ఇప్పుడు నా ఆఫీస్కు నువ్వు వచ్చినావు, నీకు ఎక్కడన్నా నా నేమ్ ప్లేట్ వేణుస్వామి అని కనిపించిందా? లేదు. కనీసం ఇప్పటి వరకు నా ఫోటో నువ్వు చూసినావా నా ఆఫీస్లో? లేదు. నేను బెట్టుగట్టి అడుగుతున్నా, ఈ రోజు వరకు ఏ టీవీలో కానీ, ఏ ఛానల్లో కానీ, ఏ పేపర్లో కానీ నా గురించి ఏదైనా యాడ్ చూసినావా? దట్ ఈస్ వేణుస్వామి. అసలు యాడ్స్ రన్ చేయకుండానే ఇంత, దట్ ఈస్ వేణుస్వామి, బికాజ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ. సో అదే నా దమ్ము, నా ధైర్యం. నేనేమంటానంటే, నేనేదో టీవీలో ఇచ్చిన ప్రిడిక్షన్ పట్టుకొని జరగలేదు అని చెప్పి మీరు మాట్లాడుకోండి, అఫ్ కోర్స్. బట్ ప్రతిరోజు నేను ఎంతమందికి జాతకాలు చెప్తా? నాకు తెలిసి అఫీషియల్గా నేను ఒక 50 మందికి చెప్తే, అన్అఫీషియల్గా ఇంకో 50 మందికి చెప్తా ఫ్రీగా. ఎందుకంటే నాతోని నైట్ 9 to 11, 12 వరకు నేను మాట్లాడేంత ఇంటర్నేషనల్ కాల్స్ మాట్లాడతా. మాట్లాడినప్పుడు వ్యక్తిగతంగా నా ర్యాపో ఎట్లుంటుంది అంటే, ఒక్కసారి నా దగ్గరికి వచ్చిన వ్యక్తి నన్ను వదులుకోడు, నాతోని ట్రావెల్ చేస్తూనే ఉంటాడు. ఐ ఆమ్ నాట్ కమర్షియల్. అంటే జనరల్గా ఇప్పుడు ఎవరో ఒకళ్ళు అమెరికా నుండి ఫోన్ చేసి మీరు టైం పెట్టండి డెలివరీకి అంటే, నేను ₹1 తీసుకోకుండా నా టైం స్పెండ్ చేసి అరగంట మాట్లాడి నేను టైం పెడతా వాళ్ళకి. వాళ్ళు డబ్బులు వేస్తా అంటే వద్దండి అంటే నేను ఆ ర్యాపో మెయింటైన్ చేస్తాను, నేను ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తాను. దానివల్ల నాకు వచ్చేది ఏం లేదు, డబ్బులు రావు నాకు, అయినప్పటికీ రిలేషన్ మెయింటైన్ చేస్తా. అట్లనే నేను డాక్టర్లతో మెయింటైన్ చేస్తా, బ్యూరోక్రాట్స్తో మెయింటైన్ చేస్తా, జ్యుడిషియరీ వాళ్ళతో మెయింటైన్ చేస్తా, నా హై సర్కిల్ మెయింటైన్ చేస్తా, అట్లనే లో సర్కిల్ మెయింటైన్ చేస్తా. ఎక్కడో అనకాపల్లిలో ఉండే వ్యక్తి ఫోన్ చేసి, రూపాయి లేనటువంటి వాడు నా మేనేజర్కి ఫోన్ చేసి ఇట్లా జాతకం చెప్పండి, అర్జెంటుగా కాంబినేషన్ చెప్పండి, భార్యాభర్తలను చెప్తా. సో డబ్బుకు ప్రాధాన్యత ఎందుకు ఇవ్వనంటే, నేను బ్రతకగలిగినంత డబ్బు నాకు ఉంది కాబట్టి చాలు, నేను, నా భార్య, నా బిడ్డ, ఇంతకంటే నాకు ఏం కావాలి లైఫ్? ఇంతకంటే కొంపలు మునిగి నాకు పెద్ద కోరికలు పెద్ద ఏముంటాయి లైఫ్లో? నాకున్న కోరికలు ఏంటివి అంటే, ఒక కళ్ళద్దాలు కొనుక్కోవడం, నాకు ఇష్టమైన పర్ఫ్యూమ్ కొనుక్కోవడం, ఇంతకంటే ఏముంటుంది? మీరంటే మీరు వాణి గారు స్ట్రాంగ్ కాబట్టి అన్నీ తీసుకుంటారు. బట్ పాపం కూతురు తండ్రి గురించి ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి అని ఎప్పుడైనా వచ్చి బాధపడ్డారు? మంచి ప్రశ్న తల్లి. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తండ్రి ఒక ఇంటికి పోయేటప్పుడు ఏం చేసిండట అంటే, మార్కెట్లో ఒక 10 ఫోటోలు కొనుక్కున్నాడట. ఉదాహరణ, ఒక సల్మాన్ ఖాను, ఒక నరేంద్ర మోడీ, ఒక అమిత్ షా, ఒక సీఎం ఫోటో, ఒక హీరోయిన్ ఫోటో, ఒక స్పోర్ట్స్ టెండూల్కర్ ఫోటో, అట్లా ఒక 10 ఫోటోలు తీసుకుపోయి టేబుల్ మీద పెట్టి తన కొడుకునో కూతురునో అడిగినట్టు, దీంట్లో నువ్వు ఏమవుతావు అని. అప్పుడు ఆ కొడుకో కూతురో ఏం చేసిరు అంటే, నేను టెండూల్కర్ని అవుతా అని కొడుకు తీస్తే, నేను పలానా హీరోయిన్ అవుతా లేదా పలానా పొలిటీషియన్ అవుతా, ఇందిరాగాంధీని అవుతా అని బిడ్డ తీసిందట. కానీ నేను అడిగే పాయింట్ ఏంటంటే, ఏ తండ్రి కూడా తనలాగా తన పిల్లలు కావాలి అని కోరుకునే తండ్రి ఎవడున్నాడు? నా కూతురు దగ్గరికి పోయి నేను ఇదే చెప్తే ఏమంటుంది తెలుసా? నీలా కావాలనుకుంటున్నా అంటది. గర్వంగా చెప్తా. ఇలా ప్రతి తండ్రి ఉండాలనేది నా కోరిక. ఎవరెవరినో ఇన్స్పిరేషన్గా తీసుకోమని చెప్తున్నావు కానీ నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకోమని నువ్వు ఎందుకు చెప్పట్లేదు అంటే, నువ్వు అన్ఫిట్టా అంటదా మీ డాటర్ ఇలాగా? ఎస్. నేను ఇప్పటివరకు ప్లీజింగ్ చేయడం చూడలే నా బిడ్డ. నేను ప్లీజ్ అనే పదాన్ని వాడితే నన్ను గంటసేపు క్లాస్ బిక్తుంది. నేను ప్లీజ్ అనే పదాన్ని వాడితే గంటసేపు క్లాస్ బిక్తుంది నా కూతురు. సో మీ ఇద్దరికంటే చాలా వేమే చూడుతాను అంటే తను ఏమంటదంటే, ఇప్పుడు నేను నా చుట్టూ ఉండే వాళ్ళని నేను ఎట్లా తయారు చేస్తా అంటే, కలియుగంలో దాడులు అనేవి సర్వసాధారణం, నరఘోష అనేది సర్వసాధారణం. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికే నరఘోష తప్పట్లేదు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ కోన్కిస్కాగాళ్ళ మనం ఎంత? సో మన మీద దాడి చేయడానికి వ్యక్తిగతంగా మన శత్రువులకు 100 రకాల ఆబ్లిగేషన్స్, 100 రకాల రీజన్స్ ఉండనీగాక వాళ్ళతోని మనకు పని లేదు.
మన పని మనం చేసుకుంటూ పోదాము. నీ దగ్గర డబ్బులు ఉంటే ఏ సమస్య నుండి అయినా నువ్వు బయటపడతావు. నీకు జ్యుడిషియరీ ప్రాబ్లం వచ్చింది, అడ్వకేట్కు పైసలు ఇస్తే సమస్య నుండి బయటపడతావు. నీకు హాస్పిటల్ ప్రాబ్లం వచ్చింది, డబ్బులు కడితే ఇన్సూరెన్స్ కనుక చేసుకుంటే, తెలివిగా ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ చేసుకుంటే 10 లక్షల రూపాయలు ఇస్తుంది ఇలా కంపెనీ. హాస్పిటల్ అడ్మిట్ అవుతావు, టెన్షన్ లేకుండా ట్రీట్మెంట్ చేసుకుంటావు. అన్నిటికంటే నేను చెప్పే ఏంటంటే, నేను నా సన్నిహితులను కానీ నా బంధువులను కానీ నేను సహాయం అడగా, నా స్నేహితులను కానీ నేను సహాయం అడగా. ఎవరి దగ్గర నేను రూపాయి అప్పు తీసుకోను, ఎప్పుడు తీసుకోను. అప్పులు ఇస్తారా? అప్పులు చెంపలేసుకుంటా. ప్రపంచంలో అతిపెద్ద దరిద్రమైన పని ఏంటంటే అప్పులు ఇవ్వడం. ఒక వ్యక్తికి మనం అప్పులు ఇస్తే 3 నెలల తర్వాత వాడు మనకు శత్రువు అవుతాడు. ఖచ్చితంగా అవుతాడు. ఎందుకంటే వాడు ఏమంటాడు అంటే, ఫస్ట్ మనకు దగ్గర అప్పు తీసుకున్నప్పుడు ఫలానా నెలకు ఇస్తా అంటాడు. మనం ఆ నెలకు అడిగినాం అనుకో, వాడు ఏమంటాడు, మనల్ని ఏమని అడిగా, మనకు వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఇటు దొంగ లంగా లఫంగా అంటాడు. సో ఇంకొకటి ఏంటంటే, నా బలము ఏంటంటే, నా బలము నా శత్రువులు, నా స్నేహితులు. ఎందుకంటే నా గురించి చెడుగా మాట్లాడే స్నేహితులు పొద్దున్న లేస్తే నాతో తిరుగుతూ నా గురించే మాట్లాడతారు, నా గురించే చెడుగా మాట్లాడతారు. నా గురించే ఉదాహరణ, నేను పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్గా పెట్టిన అనుకో, నా స్నేహితుడు ఒకటి ఫోన్ చేసి ఇంకో స్నేహితుడికి, ఏంద్రా పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్గా మాట్లాడుతుండు, భయపడ్డా అంటాడు. పాజిటివ్ ఉంటే పాజిటివ్ మాట్లాడతాం, నెగిటివ్ ఉంటే భయపడ్డా అంటాడు. సో వాడి ప్రొఫెషన్ అది కాదు. అట్లా చాలా వెరైటీ ఉంటారు జనాలు. ఎందుకంటే మనల్ని తప్పు ఎక్కడ ఎత్తుకుదామా అని ఆలోచిస్తూ ఉంటారు, కానీ మనకు వాళ్ళ గురించి ఆలోచించే శక్తి, టైం మనకు లేదు. ఎందుకంటే నాకు టైం దొరికితే ఒక 10 నిమిషాలు నేను ఓటీటీలో ఒక సినిమా చూద్దామా, నేను 2020 తర్వాత ఈ రోజు వరకు నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూడలే. బలవంతంగా వెళ్ళి చూసింది ఒక అఖండ ఒకటే. వారానికి 3 సినిమాలు చూసే వేణుస్వామి గత 5 ఏళ్లలో చూసిన సినిమాలు హార్డ్లీ 3 ఉంటాయి. ఒకటి పుష్ప, ఒకటి అఖండ, ఇంకోటి ఏదో సినిమా చూసిన. తీరికలేదు మీకు? లేదు, నేను అంత బిజీగా ఉన్నా. అట్లాంటప్పుడు నేను జనాల గురించి ఆలోచించే ఓపిక నాకెక్కడిది? నా శత్రువుల గురించో నా స్నేహితుల గురించో వీళ్ళని తిడుతున్నారో అని ఆలోచించేది. ఇప్పుడు ఎవడన్నా మన బంధువును వచ్చి హాస్పిటల్కు రారా నా ఎంబడి అంటే, వాడు సంవత్సరం జీవితాంతం చెప్పుకుంటాడు. వాడు నేను ఆ రోజు నీ ఎంబడి హాస్పిటల్కు రాలే అంటాడు. ఒకరిని జెండు బామ్ అడిగితే ఆ జెండు బామ్ తెచ్చిచ్చి నేను ఆ రోజు నీకు జెండు బామ్ తెచ్చేయాలి అంటాడు. అంటే ఒక మన బంధువులను, సన్నిహితులను, స్నేహితులను ఒక పని అడిగితే వాడు జీవితాంతం దాన్ని ఎత్తిపొడుస్తూనే ఉంటాడు. దానికోసం లక్షలు మనం దానం చేయాలి వానికి. లేకపోతే మనం చేసింది వేరే ఉంటుంది. మనం ఏమో లైఫ్ అండ్ డెత్ ఇష్యూ నుండి మనం బయటికి తీసుకొస్తాం. కానీ వాడేమనుకుంటాడు, నేను దేనికో దానికి ఈయన దగ్గర సహాయపడ్డా, ఇవాళ నన్ను ఈయన చులకన చేసి మాట్లాడుతుండు అనుకుంటాడు. అందుకని నేను ఎవరిని సహాయం అడగా, డబ్బు అడగా, చిట్టీలు వెయ్యా, నేను అప్పులు తీసుకోను, అప్పులు ఇయ్యా. ఇంతకుముందు ఇచ్చేవాడిని, ఇచ్చిన ఏ ఒక్క రూపాయి రిటర్న్ రాలేదు. తర్వాత నన్ను బద్నాం చేసిన వాళ్ళే ఉన్నారు. అందుకని నేను దేన్ని పెట్టుకోను. ఒకవేళ ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే ఒకడు వచ్చి 5 లక్షలు అడిగితే 50,000 ఇచ్చి దండం పెట్టి 50,000తో మా అమ్మ అనిపించుకో, ఇక మళ్ళీ నా దగ్గరికి రాకని చెప్తా. ఇట్లాగా 50 పోయినాయి అనుకుంటా. సో ఇవన్నీ కూడా నేను అన్ని నేర్చుకొని, బంధువుల అంటే ఏలినాటి శని అనేది ఒకటి వస్తుంది. అది వచ్చినప్పుడు ఒక కాలేజీలో మనం విద్యా బుద్ధులు ఎట్లా నేర్చుకుంటామో అట్లా మన జీవితాన్ని అది మార్చేస్తుంది. ఆ ఏలినాటి శనిలో మనవాడెవడు, దొంగెవడు, దొరెవడు. ఉదాహరణ, ఇప్పుడు నా గురించి చాలా పెద్ద హంగామా జరిగింది, నీకు తెలుసు. అది ఎంత మంచి చేసింది నా వ్యక్తి నాకంటే, నేను అవన్నీ చేసిన వాళ్లకు నేను జీవితాంతం నేను ఎప్పుడు వాళ్ళకు నేను బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు అలా చేయడం వల్ల నాతో మిస్బిహేవ్ చేసేవాళ్ళు కానీ, నన్ను తప్పుపట్టేవాళ్ళు కానీ, నాకు సన్నిహితంగా ఉండి వీళ్ళు నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ ఎవరు దొంగలో నాకు తెలిసింది. సో లాస్ట్ ఇయర్ 2024లో వేణుస్వామి గారికి ఇలా జరుగుతుందని వేణుస్వామి గారికి తెలుసు. మరి జాగ్రత్త పడి ఉండాల్సింది. జాగ్రత్త పడ్డాం కదా. ఏమైనా ఒక పని చేద్దాం, ఏమైనా జరిగిందా వేణుస్వామికి? జరగలేదు. బట్ నెగటివ్ జరగలేదు అంటే దాని వెనకాల వేణుస్వామి ఎంత ఆలోచించుంటాడు, వేణుస్వామి ఎన్ని పూజలు చేసుకుని ఉంటాడు, వేణుస్వామి ఎన్ని రెమెడీలు చేసుకుని ఉంటాడు. మొత్తం జనాల గురించి మాట్లాడే వేణుస్వామి జాతకం తెలియదా? 2025లో వేణుస్వామి గారికి ఎలా ఉంటది అంటే, నేను అదే చెప్తున్నా తల్లి, ప్రతి మనిషి జీవితంలో ఒడిదొడుకులు సహజము. ఒడిదొడుకులు లేనటువంటి లైఫ్, దెర్ ఈస్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. డెఫినెట్లీ. సో కంఫర్టబుల్ జోన్ లో నేను లేను. వేరే జ్యోతిష్కులకు నాకు తేడా ఏంటంటే, నేను రిస్క్ తీసుకుంటా కాబట్టే నాకు సమాజంలో దాడులు ఉంటాయి. వీటన్నిటినీ నేను ఫేస్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. నేను కూడా గిరిగీసుకుని నా దుకాణంలో నేను కూర్చుంటే నాకు డెవలప్మెంట్ అనేది ఉండదు. ఇంత వైడ్గా ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలల్లో జ్యోతిష్యం అనగానే గుర్తొచ్చే పేరు వేణుస్వామి అనగానే గుర్తొచ్చే పేరు జ్యోతిష్యము. సో ఈ లెవెల్కు రావాలి అంటే నేను పడ్డ కష్టాలు ఏందో నాకు తెలుసు. నేను ఎంతమందితో నేను ఎన్ని బాధలు పడ్డానో నాకు తెలుసు. ఎంతమంది నన్ను టార్గెట్ చేసిరో నాకు తెలుసు. కానీ వాళ్ళందరి విషయంలో నాకు ఎక్కడా ఏ బాధ లేదు. వీళ్ళని శత్రువులుగా నేను భావించను. ఎందుకంటే
వాళ్ళు అలా చేయడం వల్ల నా చుట్టూ ఉండే వాళ్ళలో దొంగలెవరు, దొరలెవరు, నావారెవడు, పారాయి వాడెవడు అనే విషయాన్ని నేను గ్రహించగలిగిన. లేకపోతే నేను గ్రహించేవాడిని కాదు. ప్రతి ఒక్కడు నాగుపాము రూపంలో నా చుట్టూ తిరుగుతూ నన్ను ప్రేమగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు నాకు కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా బిహేవ్ చేస్తారు అనే విషయం నాకు తెలియాలి కదా. అప్పుడు నాకు కష్టం వస్తేనే నేను అది నేను కళ్ళతో చూడగలుగుతా. సో అది నేను చూడగలిగిన. ఇవాళ ఇప్పుడు ఎంతో మంది నాకు తెలిసిన సెలబ్రిటీలు కొన్ని ఇన్సిడెంట్స్ జరగంగానే నాకు దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళ కష్టం వచ్చినప్పుడు మళ్ళీ నా దగ్గరికి వస్తారు. డెఫినెట్లీ. అయితే ఇప్పుడు ఇది అన్నారు కాబట్టి, సెలబ్రిటీస్ అన్నారు కాబట్టి, ఇప్పుడు యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఒకటే హాట్ టాపిక్, బెట్టింగ్ యాప్స్ మీద యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్లు. ఏం జరుగుతుంది అసలు? ఈ టాపిక్ గురించి మీరు ఇది ఎక్స్పెక్ట్ చేశారా? అసలు వాస్తవానికి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది వెరీ రాంగ్, అందరికీ తెలుసు. ఇప్పుడు వీళ్ళ భవిష్యత్ ఏమిటి? ఇప్పుడు నేను ఒక వీడియో వినిపిస్తా. లాస్ట్ 2 నెలల నుండి తెలుగు చిత్ర పరిశ్రమ, తెలుగు రాజకీయాలు, ఈ రెండు మళ్ళీ ఈ కామెంట్ తో మళ్ళీ మిమ్మల్ని టార్గెట్ చేయాలి. వినండి, ఈ రెండు గింగిరాలు తిరగబోతుంది రాబోయే కాలంలో. ఓకే, ఆల్రెడీ స్టార్ట్ అయింది. మళ్ళా స్టార్ట్ చేశారు మీరు జ్యోతిష్య శాస్త్రం. నేను చెప్పట్లా, ఇది జ్యోతిషం కాదు. జ్యోతిషం ఇప్పుడు చెప్పను, మీతోని ఉగాది తర్వాత మీతో మాట్లాడు. ఓకే, ఎందుకంటే నేను డైరెక్ట్ గా చెప్తున్నా మీకు. ఓకే, నేను బాధపడడానికి, నన్ను టార్గెట్ చేయడానికి 2 కారణం: తెలుగు చిత్ర పరిశ్రమ, తెలుగు రాజకీయాలు. సో తెలుగు రాజకీయాలు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేణుస్వామి గారిని ఇబ్బంది పెట్టింది కాబట్టి ఈ సంవత్సరము ఈ 2 అంశాల మీద, ఈ రెండిటి మీద నన్ను ఇబ్బంది పెట్టలే. అమ్మవారిని డ్యామేజ్ చేసినాయి. వేణుస్వామిని తిట్టాలి అనే ఉద్దేశంతో కామాఖ్య అమ్మవారి విషయంలో చాలా చెడు ప్రచారాలు చేసినాయి. కామాఖ్య అమ్మవారి విషయంలో చాలా చెడు ప్రచారాన్ని చేసినాయి. మీరు ముఖ్యదే కామాఖ్య అమ్మవారిని, తర్వాత వెంకటేశ్వర స్వామి. అందుకనే ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను తప్పు చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి, ఆ కామాఖ్య నన్ను సర్వనాశనం చేస్తుంది. ఒకవేళ నేను తప్పు చెయ్యకపోతే ఆమెనే చూసుకుంటది వాళ్ళ సంగతి. అందుకని ఈ బెట్టింగ్ యాప్లు, ఈ సినీ మొత్తం పెంట అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న టైటిల్స్, ఒక సినిమా గురించి మాట్లాడుకుంటే సినిమా పరిభాషలో ఇప్పుడు మనం చూస్తుంది టైటిల్స్ తర్వాత ఫస్ట్ హాఫ్ ఉంటుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది, తర్వాత సెకండ్ హాఫ్ ఉంటుంది, తర్వాత క్లైమాక్స్. సో ఇప్పుడు ఓన్లీ కేవలం యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్లే నెక్స్ట్ లెవెల్. ఈ సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరము. ఈ సంవత్సరముకు అధిపతి రవి అంటే పబ్లిసిటీ. సో రవి అంటే సూర్యుడు. ఈ సంవత్సరము 2025 సంవత్సరము రాకముందే సెలబ్రిటీలకు చాలా సమస్యలు స్టార్ట్ అయినాయి. ఈ సంవత్సరము ఆల్మోస్ట్ ఆల్ ఎనీ కైండ్ ఆఫ్ సెలబ్రిటీ, సోషల్ మీడియా సెలబ్రిటీ, మీడియా సెలబ్రిటీ, యూట్యూబ్ సెలబ్రిటీ, ఫేస్బుక్ సెలబ్రిటీ, ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ, ఎక్స్ సెలబ్రిటీ, ట్విట్టర్ సెలబ్రిటీ, టీవీ సెలబ్రిటీ, సినిమా సెలబ్రిటీ, రాజకీయ సెలబ్రిటీ, వ్యాపార సెలబ్రిటీ, ఎంటర్ప్రెన్యూర్ సెలబ్రిటీ, ఎవడైనా సరే ఈ సంవత్సరము జీవితంలో కష్టాలు అనుభవించక తప్పదు. దానికి కారణం ఏంటి? రవి. ఈ సంవత్సరం అధిపతి రవి. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి. దానివల్ల ఈ సంవత్సరము పెను సంచలనాలు సెలబ్రిటీ జాతకాల్లో జరగబోతున్నాయి. న్యాయపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి నష్టాల వల్ల సెలబ్రిటీలందరూ రోడ్డు మీదకి వచ్చి ప్లాట్లు, ఇళ్ళు, కార్లు అమ్ముకొని బ్రతకాల్సినటువంటి పరిస్థితి. పరిహారం ఏమైనా ఉందా మరి? వాళ్ళు వ్యక్తిగతంగా కలిస్తే చెప్తాము, టీవీలో ఎందుకు చెప్తాము? పుక్కడుకు నేను ఎందుకు చెప్పాలి? నేను కూడా మారిపోయినా కదా, మనోభావాలు దెబ్బతింటున్నాయి, నేను ఎందుకు చెప్తా? కమర్షియల్ అయిపోయారు అయితే వేణుస్వామి గారు. మనోభావాలు దెబ్బతింటు కమర్షియల్ కాలే, వద్దు నాకు, నేను మారినా. సో ఇయర్ సెలబ్రిటీలు అందరికీ ఘోరంగా ఉంటది పరిస్థితి. ఓన్లీ సెలబ్రిటీ, అది కూడా చెప్తున్నా, రాజకీయ నాయకులకు కూడా సినిమా ఉంది. రాజకీయ నాయకులకు ఇంట్లో 30 నుండి సినిమా ఉంది. సెలబ్రిటీలకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. సినిమా ఇండస్ట్రీలో ఇంకా చాలా సంచలనాలు ఉన్నాయి. భారతదేశం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేటువంటి పరిస్థితులు వస్తాయి. ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్నాయిగా, ఇంకా చూస్తుంది. అంటే నెగిటివ్ వైపు. నెగిటివ్ గానే. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమ, తెలుగు అంటే తులారాశి, చిత్ర పరిశ్రమ మీనరాశి, తెలుగు అంటే తులారాశి, రాజకీయాలు అంటే తులారాశి. అంటే ఈ సంవత్సరము మీనరాశిలో ఏర్పడే షష్టగ్రహ కూటమి తులారాశికి 6వ స్థానం అవుతుంది. అందుకని షష్టగ్రహ కూటమి వల్ల 2019లో ఏర్పడ్డటువంటిది కరోనా లాంటి అతి తీవ్ర భయంకరమైనటువంటి వైరస్. కానీ ఈ సంవత్సరం అలాంటి వైరస్లు వస్తాయో రావో తెలియదు, కానీ వ్యక్తిగతంగా కొన్ని రాశుల వారికి చాలా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఉదాహరణ మేషరాశి, సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి, మీనరాశి, ఈ రాశి సింహరాశి, ఈ రాశి వాళ్లకు
వెను సంచలనాలు ఉంటాయి. ఈ రాశిలో పుట్టిన సెలబ్రిటీలకు 100కి 100% తీవ్రమైన సంచలనాలు ఉంటాయి. న్యాయ వ్యవస్థ పరంగా ఇబ్బందులు అవ్వచ్చు, పోలీస్ కేసులు అవ్వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్లు అవ్వచ్చు, ఈడీ కేసులు అవ్వచ్చు, లేదా సమాజంలో చెడ్డ పేరు రావడం అవ్వచ్చు, ఆర్థికంగా విపరీతంగా నష్టపోవడం సో ఫస్ట్ స్టెప్ బెట్టింగ్ యాప్స్ అంటారా? అంతే, బెట్టింగ్ యాప్స్ అంతే. ఇప్పుడు అల్లు అర్జున్కు ఏం చేసిండు అని జైలుకు పోయిండు. సో అల్లు అర్జున్ జాతకంలో 6వ ఇంట్లో శని ఉన్నాడు. ఇప్పుడు అదే తులారాశికి ఇప్పుడు 6వ ఇంట్లోకి వస్తున్నాడు 30కి. తులారాశి వాళ్ళు కూడా అనుభవించాల్సిందే. సో అయితే ఇంకా పెద్ద పెద్ద చాలా సెలబ్రిటీలు, స్టార్ హీరోలు చాలా పెద్ద పెద్ద సమస్యలు రాబోతున్నాయి. న్యాయపరంగా రావచ్చు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావచ్చు, ఆర్థికంగా పెను నష్టం కావచ్చు. అసలు చెప్పలేము. అసలు అంటే ఒక తోపు రోల్స్ రాయస్లో తిరిగేటోడు కూడా డబ్బుల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. సో ఇప్పుడు ఇలా అంతా చెప్తుంటే చూసే జనాలు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, భయభ్రాంతులకు గురవుతారు కదా, భయపెట్టిస్తున్నారు కదా. నేనేం జరిగేది చెప్తున్నా. మరి ఓకే, రివర్స్ చెప్తాము. మీరు చాలా మంచి వాళ్ళు, మీరు ఈ సంవత్సరం ఎరగదీస్తారు, మీకు ఆస్కార్ అవార్డులు వస్తాయి. అందరికి తెలుగు రాష్ట్రాల్లోనే ఆస్కార్ అవార్డులు వస్తాయి, ఇంకెవ్వరికి రావు ఆస్కార్ అవార్డులు. ఇట్లా చెప్పాలనా? నిజం చెప్తున్నారు అంతేనా? అంతే. మరి మీరు నమ్మితే ఏంది, నమ్మకపోతే ఏంది? చెరువు మీద అడుక్కోకపోతే ఎవరికి నష్టం? కూలిపోతుంది. హాస్పిటల్ మీద కోపంతో హాస్పిటల్కి పోతే చచ్చిపోతారు. సో జాగ్రత్తగా ఉండాలి ఈసారి అందరూ. నేను ఏం చెప్తున్నా, జాగ్రత్త. ఇట్లా అయ్యేదే ఉంది దీంట్లో. నేను అనే పాయింట్ ఏంటంటే, జైలుకు పోయేస్తే ఏమవుతుందమ్మా నాకు అర్థం కాదు. జైలుకు పోయితే సీఎంలు అవుతారు. అందరూ మీలాగా ధైర్యంగా తీసుకోలేరు కాదమ్మా. కలియుగం. మరి ఎందుకు వచ్చినావు రోడ్డు మీదకి? ఒకవేళ మీరు జైలుకి నేను జైలుకు పోతే నా బిడ్డ బిర్యానీ తెచ్చి పెడుతుంది నాకు. కానీ అదే చెప్పింది. అంతేనా? ఏమవుతుందమ్మా, వారం అయినాక బెయిల్ వస్తుంది. ఇంతకంటే ఏమన్నా అవుతుందా? నేను అడిగే పాయింట్ ఏంటంటే, ఎవ్వడో ఎందుకు అల్లు అర్జున్ జైలుకు వచ్చినాక ఏమన్నా అయ్యిందా? ఇంకా పెరిగింది ఫుడ్ మీడియాకు 10 రోజులు, అంతకంటే ఇంకేమవుతుందమ్మా? నేను చెప్పే పాయింటే, జైలుకు పోయి రావడం అనేది చాలా సింపుల్. కాలసర్పదోషం ఉన్న ప్రతి ఒక్కరు జైలుకు పోతాడు, అది పెద్ద విషయమే కాదంటున్నా. ఇప్పుడు ఈ సెలబ్రిటీలు 25 మంది జైలుకు పోరా అనేది పక్కన పెడితే టైం పాస్ అవుతుంది. మీడియాకు ఫుడ్ కావాలి. రెండోది, జనాలు ఎంత సైకిక్గా నేను జనాల గురించి జనాలు ఎంత సైకిక్గా తయారయ్యారంటే, ప్రతిరోజు ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, న్యూస్ ఛానల్స్ ఏదో ఒక సంచలనం కోసం చూస్తారు జనాలు. అంటే వాళ్ళకి తెలుసు ఇది నిజమావద్ద, వాళ్ళకి తెలుసు ఇదేం జరగదని. ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడుకోగానే అక్కడ 7 గీతలు వేసి జైలు అని రాస్తారు. ఇక్కడ ఏదో కేసు, పనికి మాలిన కేసు అనుకుందాం. వీడు 7 గీతలు వేసి జైలు అని రాస్తాడు. వీడు అది చూసి మానసికమైన ప్రశాంతత వీడికి. సైకోయిజం. నేను అందుకనే అంటున్నా, వేరే జనాలు వేరు, భారతదేశంలో తెలుగు జనాలు వేరు, తెలుగు రాజకీయాలు వేరు. ఇక్కడ వెరైటీ వెళ్ళిపోయింది. ఇక్కడ వెరైటీ మన రాష్ట్రాలు, 2 రాష్ట్రాల రాజకీయాలు కానీ, సినిమా పరిశ్రమ కానీ, మన యాటిట్యూడ్ కానీ, మన బిహేవింగ్ కానీ. ఎవరిది తప్పు? జనాలదా? సోషల్ మీడియాదా? జనాలదే. సోషల్ మీడియా ఎందుకంటాం? సోషల్ మీడియాలో జనాలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళదేం తప్పు లేదు. మంచి తమ్మునేలు పెడితే ఎవరు చూస్తాడమ్మా? మంచి తమ్మునేలు పెడితే ఎవరు చూస్తాడు? ఏదో ఒక పెంట తమ్మునేలు పెడితేనే చూస్తున్నారు వీళ్ళ తప్పు. నేను అదే చెప్తున్నా. ఎంత ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయారు జనాలంటే, ఎంత సైకిక్ తయారయ్యారంటే, ఎంత ఆనందం అంటే వానికి. ఇప్పుడు 11 మంది సెలబ్రిటీల గురించి ఏదన్నా అబ్బా ఏ పండగ చేసుకుంటాడు వాడు అంటే. ఒక రకమైన సైకో ఏంటంటే, నరేంద్ర మోడీ గారు నోట్ల రద్దు చేసినప్పుడు బ్లాక్ మనీ అంతా బయటపడి డబ్బున్న వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి అడక తింటారు అని జనాలు అనుకున్నారు. కానీ వాస్తవంగా నష్టపోయింది డబ్బు లేనోళ్ళే. డబ్బున్నోళ్ళు మేనేజ్ చేసుకోగలిగారు. నేను అదే చెప్తున్నా. సో ప్రతిదీ ఇట్లా ఆలోచిస్తారు. వాడేదో నాశనం అయిపోతాడు, వీడు ఎవ్వడు నాశనం కాడు. ఏమి చేంజెస్ కావు. గుర్తుపెట్టుకో, ఏమి చేంజెస్ కావు. ఎందుకంటే భారతదేశాన్ని ఇవాళ పాలించేటువంటి హోమ్ మినిస్టర్ జైలుకు పోయొచ్చిండు. ప్రతి వాడు పొలిటీషియన్ జైలుకు పోతుండు అంటే ఒక సెంటిమెంట్ ఏర్పడ్డది. ఏంటంటే మేము సీఎం అవుతామని సెంటిమెంట్ వచ్చింది. పెద్ద పొలిటీషియన్, చిన్న పొలిటీషియన్ కాదు నేను చెప్పేది. పెద్ద పొలిటీషియన్లు జైలుకు పోయేస్తే సీఎంలు అవుతున్నారు. అట్లనే ప్రతి ఒక్కడికి క్రేజ్ పెరుగుతుంది. నువ్వు అబ్జర్వ్ చేయి, ఒకప్పుడు జైలుకు పోయి బయటకు వచ్చిన తర్వాత వాడి ఇంట్లో నుండి రావడానికి 2-3 నెలలు పట్టేది. ఇప్పుడు నెక్స్ట్ డే కాదమ్మా, జైలు నుండి రావడమే ర్యాలీకి వస్తున్నాడు. జైలు బయట నుండి ర్యాలీకి వస్తున్నాడు. నేను అనేది ఏంటంటే, ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్. ఎటు పోతుంది సమాజం? నేను అదే చెప్తున్నా. అంటే కలియుగ ధర్మం మారుతుంది. సో అట్లాంటప్పుడు ఎందుకు భయపడాలంటున్నా నేను అదే చెప్తా. నువ్వు కేసు పడంగానే భయపడకు, నీ దగ్గర డబ్బులు ఉంటే బెయిల్ తెచ్చుకో. సో ఓవరాల్గా సినీ పరిశ్రమలో ఉన్న వ్యక్తులకి, రాజకీయ పరిశ్రమలో ఉన్న వ్యక్తులకి ఏమని చెప్తారు ఈ సంవత్సరం? ఏం లేదు, రాజకీయ నాయకులకు చెప్పాల్సింది ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, దయచేసి ఎలాంటి పార్టీలు మారకండి. ఈ సంవత్సరం పార్టీలు మారే వారికి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ సంవత్సరం మంచి లేదు. సో అనవసరంగా ఒక సంవత్సరం వెయిట్ చేయండి. మారాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ మారండి. బట్ ఈ సంవత్సరం అయితే ఎలాంటి పార్టీలు మారొద్దు. పార్టీలు మారడం వల్ల న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి సుప్రీంకోర్టు నుండి. సో అందుకని దయచేసి పార్టీలు మారకండి. అదొకటే రాజకీయ నాయకులకు చెప్పేది.
ఇంకా సినిమా వాళ్ళకి చెప్పేది ఏంటంటే సినిమా పరిశ్రమకు చాలా చెడ్డ రోజులు దాపురించినాయి తెలుగు సినిమా పరిశ్రమకు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు సంబంధించినటువంటి మీ పండితులను, మీ జ్యోతిష్కులను, మీ పర్సనల్గా మీ ఇంట్లో పూజ చేసే పూజారులను, పురోహితులను సంప్రదించి మీకు సంబంధించినటువంటి రెమెడీ చేయించుకోండి. మీరు అనుభవించే కష్టాలలో 99% తగ్గించుకొని 1% కష్టాన్ని అనుభవించి ఈ సంవత్సరం హాయిగా ఉండండి. వెంకటేశ్వర స్వామి కృప వల్ల సినిమా పరిశ్రమ వాళ్ళు, రాజకీయ నాయకులు కూడా ఆనందంగా ఉండాలి, 10 రూపాయలు సంపాదించుకోవాలి, 10 మందికి తమ యొక్క వాటిని ఫలాలను పంచాలి అని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సో మచ్ వేణుస్వామి గారు. థ్యాంక్స్ అలాట్.